నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పుల్లారావు గారు, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సార్. అలాంటి డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినంత మాత్రాన పరిస్థితుల్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా? టీఆర్ఎస్ మళ్ళీ వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం, అది వాళ్ళకి సంతృప్తి మాత్రం బాగా ఉంటుంది. మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చేసాం, బీఆర్ఎస్ నుంచి ప్రాంతీయ పార్టీ అని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తప్పు గురించే ఓడిపోయాం అవన్నీ కవరప్, సొంత తప్పుల్ని దాచుకోవడానికి ఉపయోగపడతాయి. ఊరికనే నేమ్ చేంజ్ వల్ల పోయింది అంటే అక్కడ తెలంగాణలో అందరూ పిల్లలా ఏంటి, వాళ్ళకి తెలియదా? కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ అవునే, బీఆర్ఎస్ అవునే, ఎంఆర్ఎస్ అవునే, ఐఆర్ఎస్ అవునే, కేసీఆర్ పార్టీ అంతే. కేసీఆర్ గారు ఏ పేరు పెడితే ఆ పేరు అంతే. సో అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం దీని గురించి ఓడిపోయాం సార్, ఇది ప్రజలంతా ఏంటి తెలంగాణ పేరు ఉంటే వేసేద్దురా, తెలంగాణ పేరు లేదని మారుస్తారా? అది ఒక సాటిస్ఫాక్షన్ కోసం, ఊరికనే ఏదో యాక్టివిటీ కోసం. కానీ అది పెద్ద ఇప్పుడు ఓటమి తర్వాత చాలా మంది నాయకులు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఇదే విషయం ప్రస్తావిస్తున్నారండి సార్. మరి ఎంతవరకు వాస్తవం కానీ వాళ్ళందరూ చెప్పేది తెలంగాణ అస్తిత్వం ద్వారా పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ, ఆ తెలంగాణ అనేది మన పార్టీ పేరులోంచి తీసేయటం అనేది ఇబ్బందికర పరిస్థితి ఉంది, అదే మన ఓటమికి ఒక కారణం కావచ్చు అని చెప్తున్నారండి సార్. ఓటమిలో 100 కారణాలు ఉంటే అది ఒకటి అవ్వచ్చు, ఓటమిలో 10 కారణాలు అది ఒకటి కూడా కాదు. అది ఎప్పుడూ అయిపోయింది. కేసీఆర్ పార్టీ అంతే, అది ఏ పేరు పెట్టినా ఏ పేరు పెట్టకపోయినా ఓట్లు పడతాయి, పడవు. ఆయన పేరు మార్చాడు అందుకున్న ఓటు వేయలేవని కాంగ్రెస్ కి బీజేపీకి వేశారా? ఆయన పేరు మార్చకుండా ఉంటే అందరూ కూర్చుందరా? అది ఒక ఫేక్ ఆర్గ్యుమెంట్ అనుకుంటున్నా. కానీ వాళ్ళకి చాలా ఆనందం వచ్చేస్తుంది, మళ్ళీ పేరు మార్చేసాం, మళ్ళీ మామూలుగా అయిపోయిందని వాళ్ళకి ఆనందం వస్తుంది. కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరు ఆనందానికి మనం ఆప్ చేయటానికి అనవసరం. అది దాని మీదే అంతా మళ్ళీ వచ్చేసామని చెప్పుకోవటానికి ఉపయోగపడతాయి. ఓడిపోయిన వాళ్ళు, ఓట్లు వేయించలేకపోయిన వాళ్ళు, పొగుడుదారులు, ఇది ఒక మంచి వ్యాపారం. అక్కడ ఇలాంటి కథలు చెప్పి బాగా బ్రతుకుతారు. నాటు మేధావులు ఎక్కువ ఉంటారు అక్కడ, పెద్ద నాయకులు చుట్టూరా. వాళ్ళు ఇలా చెప్పేసి పొగిడి, వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఎంత సిన్సియర్గా పనిచేశారు, ఆడు పని చేయలేదు, వీడు దగా చేశాడు, మీదంతా సాయం తీసుకుని పారిపోయాడు, ఇవి బాగా చెప్తారు. దానికి అది వాచ్అవుట్ చేసుకోవాలి కేసీఆర్. ఏంటంటే ఆయన చెవు ఎక్కువ ఇలాంటి కథలకి ఇస్తే ఆ తల్లో అంతా చెత్తెక్కేస్తారు. అది తర్వాత దానికి ప్రమాదమైన పరిణామాలు ఉంటాయి. పేరు మార్చుకోవటంలో మార్చకపోయినా మార్చినా ఒక ఆనందం. ఆయన మళ్ళీ నిద్రలేశాడు అంటే ఇన్ని రోజులు కేసీఆర్ పడుకున్నాడా? కేసీఆర్ తప్పు చేసాడా? దేశం అంతా తిరగటం. నిజంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుంటే ప్రధానమంత్రి క్యాండిడేట్ కి సిద్ధం అయిపోతుంది కేసీఆర్. ఆయనకి అలా తిరిగి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మిగతా వాళ్ళతో దెబ్బలాడుకోవటం ఏది ఈయనకి భగవంతుడు ఈసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం ఆయనకి పూర్తిగా నష్టం వచ్చేసింది. ఈ నష్టం తీరని నష్టం అని మాత్రం మనం భావించవచ్చు. తీరని నష్టం. లేకపోతే ఆయన పెట్టిన పేరు మార్పు కూడా ఒక మంచి అభిప్రాయాన్ని పెట్టాడు, ధైర్యంగా వెళ్ళాడు, నేషనల్ పార్టీ పెట్టాడు, అందరిని కలిసి. ఇప్పుడు గెలిచే ముఖ్యమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు మోదీనా కేసీఆర్ అనే చూసేవాళ్ళేమో. మోడీ కేసీఆర్ చూసేవాళ్ళు. ఆయన ఢిల్లీ వెళ్ళేవాడు, ఆ ఇండియా అలయన్స్ మీటింగ్కి వెళ్ళి కూర్చునేవాడు, అందరికి అక్కడ లెసన్స్ పాఠాలు చెప్పేవాడు, డామినేట్ చేశారు. ఆ అవకాశం పాపం ఆయనకి పోయింది. ఇప్పుడు ఈ పేరు మార్చాలా? ఎవరో సర్పంచ్ వచ్చి కూర్చున్నాడు, ఈ సర్పంచ్ లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఈ పౌరదారులతో లేకపోతే ఆయన ఢిల్లీలో పీట రెడీగా ఉన్నది గెలుచుంటే. ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఆ పీట గీట తీశారు. ఇలా పేరు మార్చినప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ అని మార్పు చేసినప్పుడు
అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యకు వచ్చి తెలంగాణ అనే పదాన్ని తీసేశాడు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టినటువంటి పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తీయటం అంటే తెలంగాణ ప్రజల నుంచి దూరంగా జరగటమే, తెలంగాణ ప్రజలతో బంధాన్ని తెంచుకున్నాడు కేసీఆర్ అని చెప్పి విమర్శలు చేశారు. ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి. అది అది ఏదో ఊరుకునే వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే పని ఉంటుంది చాలా మందికి. పార్టీలో స్పోక్స్ పర్సన్గా చక్కగా మాట్లాడాలి, ఏదో పట్టుకొని మాట్లాడాలి. సో ఈ పాయింట్ దొరికింది, పేరు మార్చేశాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి పేరు మార్చాక ఏమవుతుంది? మళ్ళీ తిరిగి పేరు మార్చారు అనుకో ఏమవుతుంది? మళ్ళీ జనం వచ్చి ఓట్లేస్తారా? 5 సంవత్సరాలు ఆగి కూర్చోవాలి. 5 సంవత్సరాలు కూర్చోవాలి, మళ్ళీ 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్కి ఏమవుతుందో చూడాలి. సో వచ్చే పరీక్ష కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కనుక తెలంగాణలో వస్తే ఆయన చాలా ఇబ్బందులు పడిపోతాడు. ఆయన పార్టీ అందరూ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఆ ఎమ్మెల్యేలు, పదవులు అందరూ చూస్తున్నారు ఈ పార్టీ ఎలా ఉంటుంది, కేసీఆర్ ఎలా సవాల్ చేస్తాడు, కేసీఆర్ ఏమన్నా గెలుస్తాడా, కేసీఆర్ ఓడిపోతాడా. సరే, ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇప్పటి నుంచి ఉన్న సీనియర్స్ కావచ్చు, మళ్ళీ మనం టీఆర్ఎస్ అనే పెట్టుకుందాం నాకు అభిప్రాయం. మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక, ఆ విషయం చెప్తే కనుక కేసీఆర్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? పెట్టేస్తాడు, వెంటనే పెట్టేస్తాడు. ఆయన చక్కటి స్పీచ్ ఇస్తాడు. ఇది జనం మార్చమన్నారు, తప్పు చేసామేమో అని మార్చేస్తాడు పేరు. అసలు 5 నిమిషాలు కూడా ఆగరు. ఇది ఐడియా పేరు మార్చమని ఎవరి నుంచి వచ్చిందో కూడా మనకి పెద్ద ఆలోచన కూడా అక్కర్లేదు. ఎవరిచ్చారు తిరిగి వాళ్ళే వినాలి. కాబట్టి ఇది ఒక ఐడియా ఫ్లోట్ చేశారు. ఆ ఐడియా పాపులర్ డిమాండ్. కారణం దీని గురించి ఓడిపోయాం, మిగతా కారణాల గురించి ఓడిపోలేదని చెప్పుకోవటానికి ఇది ఒక విధానం. ఆయన కొంచెం ఇంటెలిజెంట్ మ్యాన్ కాబట్టి తప్పకుండా ఇది ముందరికి తీసుకెళ్తాడు. సరే, ఇప్పుడు గతంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు, పంజాబ్ వెళ్ళారు, మనం చూసాము. తర్వాత కర్ణాటక వెళ్ళారు, చాలా రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్న తర్వాత ఇప్పుడు అంత ఈజీగా వెనకడుగు వేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ఇతర ప్రభుత్వం వస్తుంది, 2 పార్టీలు దగా చేశాయని చెప్పిన ఆయన అంత సింపుల్గా, అంత ఈజీగా వెనకడుగు వేసే పరిస్థితి ఉందా పేరు విషయంలో? పేరు మార్చుకుని తెలంగాణలో తిరగటానికి సరిపడతాది. ఎప్పుడైతే పేరు మార్చుకుంటాడో ఈ బంధుత్వాలు, ఈ సంబంధాలు బయట అని మర్చిపోయినట్టే. వాళ్ళు కూడా పాపం ఎవరు ఈయన ఇబ్బంది పెట్టలేదు, పిలవట్లేదు, ఈయనకి ఓదార్చలేదు కూడా. ఒక్కడు కూడా ఫోన్ చేసి ఓదార్చలేదు. ఒక్కరు. ఆయన పెట్టిన భోజనాలు తిన్నారు, ఇవన్నీ తిన్నారు, తీసుకెళ్లారు, ప్లేన్ల మీద వచ్చారు, వెళ్ళారు. ఒక్కరు కూడా అయ్యో పాపం కేసీఆర్ అని మనం అంటున్నాం, ఎందుకంటే ఓ పెద్ద మనిషి ఓడిపోయేది. అలాంటి వాళ్ళు ఫీల్ అవుతున్నాం. ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, రైతు బంధు ఇవన్నీ చేశాడు. ఆయన చెడ్డ మనిషి కాదు, ఒక మంచి మనిషి. అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు కదా సార్. కాకపోయినా ఉన్నంత కాలం అనుకుంటాం ఆయన మన మిత్రుడని. వాళ్ళు ఎవరు మిత్రులు కాదు, ఈయన మిత్రులు కాదు. వాళ్ళు వచ్చారు, తిన్నారు, పోయారు. ఆ టెంపరీ స్నేహం. ఒక రైల్వే ప్రయాణంలో కంపార్ట్మెంట్ లో కూర్చుంటే ఎంత తొందరగా స్నేహాలు చేసుకుంటారు పక్క ప్యాసింజర్స్. మళ్ళీ వాళ్ళు దిగిపోగానే మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళ వంక వెళ్ళరు. అలా ఉన్నది ఈ వ్యవహారం అంతా. ఆ ప్రయాణం వరకే ఒకళ్ళు మాట్లాడుకుని దోస్తీ చేసుకుని జీవితం వల్ల కాలం మనం ఇలాగే ప్రయాణం చేస్తాం ఈ ట్రైన్ లో, మాట్లాడుకుంటా ఎంత మంచి వాళ్ళు దొరికారు అనుకుంటా వాళ్ళు దిగి వెళ్ళిపోతారు, ఈయన దిగి వెళ్ళిపోతాడు. మధ్యలో లగేజ్ దొబ్బకుండా ఉంటే చాలు. సో ఇది రాజకీయంగా కూడా ఆయన గెలుస్తుంటే అందరూ ఆయన దగ్గరకు వద్దురు. అందరూ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందరూ ఆయన స్వేరింగ్ కింద వద్దురు, హడావిడి చేదురు. స్వేరింగ్ వెనక అందరూ వద్దురు. చాలా ఆనందంగా ఉండు, నా కొత్త సెక్రటేరియట్ ముందులా హుందాగా ఉండును. ఆ కళలన్నీ కేసీఆర్ గారు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి ఎలాగైనా మనం గెలుస్తాము, కేసీఆర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ నిలబడి మాట్లాడటం, ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, వీళ్ళందరూ రావటం. ఇంకా కొంతమంది కొంతమంది వద్దురు. తమిళనాడు నుంచి ఆ చిన్న చిన్న పార్టీ వాళ్ళకి టికెట్లు పంపిస్తే వస్తారు. వచ్చి ఇక్కడ ఈ హాస్పిటాలిటీ, ఈ గౌరవం, ఈ మర్యాద వాళ్ళు ఎక్కడ అనుభవించారు. వాళ్ళ టీ కూడా ఎవరు, వాళ్ళు ఊరు వెళ్తే వాళ్ళ రాష్ట్రం వెళ్తే అన్ని చేస్తాడు. కాబట్టి ఆఖరికి ఏమైందంటే అదొక కళలాగా ఉండిపోయింది. అది పీడకళగా అవ్వకుండా మాత్రం చూసుకోవాలి.
పిడకలంటే సరే, ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ రాబోయే పేరుతోనే మోస్ట్లీ ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ఒక భయం ఏమైనా పట్టుకుందా సార్? ఎంపీ ఎలక్షన్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక మెజారిటీ సీట్లు గెలవాలి అని చెప్పి ప్రతి పార్టీ కోరుకుంటుంది. గెలిచే పరిస్థితి ఉందా బీఆర్ఎస్? భయం మాత్రం ఉండి ఉంటారు లోపల. ఎందుకంటే ఇప్పుడు బటన్ నొక్కితే కానిస్టేబుల్ కూడా రాడు, ఇంకో బటన్ నొక్కితే రెండోసారి పిలిస్తే వాడు అవమానం కూడా చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే చాలా సింపతియా అది మీరు చెప్పాలి. ఆయన మీద జాలి వస్తే ఒక రకంగా ఉంటారు. పిట్టి 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 వస్తే అసలు ఎవరు ఆయనకి మళ్ళీ ఓటు కూడా వేయరు, ఇంకా అయిపోయింది. సింపతి వస్తే మళ్ళీ ఆయన ఏదో పాపం తప్పుడు పనులు ఎక్కువ చేయలేదు, ఇప్పుడు ఈ 2-3 నెలలు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు సార్. కాంగ్రెస్ ఏంటి ఎట్లా చేస్తుంది? కొంచెం పాజిటివ్ వేవ్లోనే ఉందా? దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఉంటే 6 గ్యారెంటీలు అమలుపరిచేస్తారు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు డబ్బు ఎక్కడిది అంటే డబ్బు 60 నెలల వరకు అక్కర్లేదు. 5 సంవత్సరాలు 2028 డిసెంబర్ వరకు డబ్బు అక్కర్లేదు. 2024 ఏప్రిల్ వరకు డబ్బు ఖర్చు పెట్టగలిగితే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాక గ్యారెంటీ లేవు, పాడు లేదు, ఎవడు మాట్లాడు, మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది. ఓకే. సో ఈ 4 నెలలు డబ్బు ఖర్చు పెట్టేయగలరు. సంవత్సరం అంతా ఖర్చు పెట్టక్కర్లేదు, 4 నెలలు. ఈ గ్యారెంటీలు 50,000 కోట్లు అంటున్నారు. అంటే నెలకి ఒక 5 కోట్లు కావాలి. 3 నెలలు 4 నెలలకి 15-20,000 కోట్లు కావాలి. అది దొరుకుతుంది కదా డబ్బు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఒక 10 సీట్లు రాకుండా 6-8 వస్తే ఇంక ఇవన్నీ ఎవరు మళ్ళీ మాట్లాడాలి. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 5 కంటే తక్కువకి బీఆర్ఎస్ పడిపోతే మరి ఎలక్షన్ తర్వాత పేరు మార్చే ప్రక్రియని మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందంటారా? మార్చేస్తారంటారా? అందుకనే పేరు ఇప్పుడే మార్చేస్తారు పేరు. టిఆర్ఎస్ కి వెళ్ళిపోతారు, గబగబా పరిగెత్తికి వెళ్ళిపోయి ఢిల్లీ మార్చే పేరు అంటే మార్చేస్తారు. అది పెద్ద ఏం ఉండదు. ఆ పేరు హోల్డ్ చేశారు, రిజర్వ్ చేశారు, మార్చేస్తారు. సో మనం ఎదురు చూడవలసింది ఏంటంటే కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి వచ్చేస్తాడు. ఆయనతో పాటు వాళ్ళంతా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రాసి మేము ఈ పార్టీ అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో అధ్యక్షులను పెట్టడం, వేరే రాష్ట్రాల్లో కూడా మనం పోటీ చేస్తామని చెప్పడం, ఇదంతా వెనక్కి తీసుకుంటున్నట్టేనా? వెనక్కి కాదు, వాళ్ళు కూడా అడగరు, ఈయన కూడా వాళ్ళని పిలవడం. ఓకే. ధైర్యం ఉండాలి. ఓడిపోయాక ధైర్యం ఉన్నవాడు గొప్పవాడు. ఇది ఎలాంటి ఓటమి? ఆయన మూవ్మెంట్ టైంలో ఓడిపోవటం ఒకటి, మూవ్మెంట్ కాదు కదా, అది ప్రభుత్వం ఓడిపోయింది. మూవ్మెంట్ అయితే మేము ఏదో పోరాడుతున్నాం, మేము పోరాడగాళ్ళు, మా ముందలు ఎవరు వస్తారు, దొంగలు తినేశారు, వాడు వీడనొచ్చు. పోరాటం ఓడిపోయాం, దొంగలు డబ్బు ఖర్చు పెట్టారంటాం. మీరే ప్రభుత్వంలో ఉండి మీరే ఓడిపోతే ఇంకెవరిని బ్లేమ్ చేస్తారు? మీడియాని బ్లేమ్ చేస్తారా, లేకపోతే ఎవరిని? సో అది ఆ మ్యాజిక్ పోయింది, ఆ మ్యాజిక్ పోయింది. అది చారిస్మా ఒకసారి పోతే మళ్ళీ సినిమా చూడరు కదా. చాలా మంది యాక్టర్స్ అలా పైకి వచ్చి మళ్ళీ ఎవడో వెళ్ళాలి సినిమా. అవును, ఆ స్టేజ్ వచ్చిందా అంటే నేను అంటలేదు. కేసీఆర్ గుడ్ విల్ ఉన్నది, అది ఎలాగ మోల్ చేసుకుంటాడు, ఏం తప్పులు చేశాడు, అది నిజమైన తప్పులు ఏమున్నాయి రెక్టిఫై చేసుకుని ఇంకా ఎంత వేగంగా అడుగులు ముందుకేస్తారనేది చూడాలి. అంతే. ఆ తప్పులు గ్రహించుకుంటాడా, ఆ తప్పులు దొంగ తప్పులుగా మార్చుకుంటాడా, అది ఇంపార్టెంట్. ఆయన ఆ తప్పులు ఎలా చూపెట్టకుండా పారిపోతాడా, అది నిజం చెప్పుకోడా, నిజం అంత విషంగా ఉన్నదా, నిజం విషంగా ఉంటే చెప్పుకోరు కదా. అందువల్ల మనం చూడాలి ఆయన పేరు తర్వాత ఎవరు పాస్ చేశారు కేసీఆర్ ని, అది ఆయన చెప్తాడా చెప్పడా, దాంట్లో ఉండాలి. చూద్దాం సార్. సమీప భవిష్యత్తులోనే బీఆర్ఎస్ మళ్ళీ తన పాత పేరుకి టీఆర్ఎస్కి వచ్చేస్తుందని చర్చ జరుగుతుంది. ఎలా ఉండిపోతుంది? నిజంగానే ఈ పార్లమెంట్కి ముందే మారుస్తారా, ఎలక్షన్స్కి తర్వాత మారుస్తారా, మార్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ.